ఎంత ధన్యత! ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని రక్షణ పొందకుండా ఆపుతున్నారు అంటే రాజకుమారుడు దైవ కుమార్తె అయ్యే ధన్యతని సాక్షాత్తు వీళ్ళే చెడగొడుతున్నారని అర్థం. తమ పిల్లల్ని దరిద్రులుగా చేస్తున్నారని అర్థం. ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు రక్షణ పొందకుండా ఆటంకపరుస్తున్నారో, రాజకుమారుడు రాజకుమార్తె ఎవరు రాజు, మళ్ళా భూరాజులు కాదు, ఎటు భూజులు వీళ్ళందరూ, ఈ భూరాజులు కాదు, రారాజు దేవుడు. ఆ రాజకుమార్తె ఆ రాజకుమారుడు అయ్యేటువంటి భాగ్యాన్ని పోగొడుతున్నారు అడ్డుపడే తల్లిదండ్రులు. జాగ్రత్త, మీరు పొందాలి, మీ పిల్లలు కూడా పొందాలి రక్షణ. అది గొప్ప స్వాస్థ్యము, అదే రేపు నీకు గొప్ప ఆధిక్యత రేపు అక్కడ. ఇప్పుడు చెప్పండి, విలువ లేదా నీకు? ఈ సమాజంలో విలువ లేకపోవచ్చు, నీ ఇంట్లో విలువ లేకపోవచ్చు, నీ తోటి కొలీగ్స్లో విలువ లేకపోవచ్చు, నీ బంధువర్గంలో నీకు విలువ లేకపోవచ్చు. ఇక్కడ విలువలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏం ఉండాలి? ఇక్కడ విలువలు ఇవ్వాలంటే కారు వేసుకొని తిరగాల, ఫుల్ సౌండ్ మోగుతూ ఉండాలి. అప్పుడు బాగా అసలు నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అంత ఇంత, నీ సంగతి నాకు ఎప్పటి నుంచో తెలుసు అని మామూలు భజన చేయరు. అన్నీ ఏమి లేకుండా ఏగలు తగులుతున్నావు అనుకో, సబ్బు ఎవడు పలకరించడు, బోడి వాళ్ళు ఇచ్చే విలువ ఎవడికి కావాలి చెప్పాలి. ఏమని చెప్పాలి? మీరిచ్చేది రా. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్, ఖ్యాతి సభలో మేము నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. నీ ఘనత, నీ గొప్ప, నీ గౌరవం, నీ విలువ అంతా అక్కడుంది. అది శాశ్వతమైంది, అది శాశ్వతమైంది. నేను అందుకే చెప్పాను, మారు మనసు పొంది రక్షణ పొందినోడల్లా ఓ ధన్యుడు అయిపోయావు, పోరా బాబు, పో పండగ చేసుకోపో. నేను అదే బాప్తీసం ఇచ్చి కూడా చెబుతా, పో పండగ చేసుకో, పలావు తినుపో అని. స్తోత్రం. అదే చెబుతా నేను, బాప్తీసం ఇచ్చి అర్జెంటుగా పోయి ఇంట్లో బిర్యానీ చేయించిపో, నీ దరిద్రం పోయింది పో. దైవరాజ్య వారసుడివి, వారసురాలివయ్యావు, తిరుగులేదు పొమ్మంటాను నేను. ఎందుకంటే మన విలువ, ఇప్పుడు దేవుని కుమారుడు కుమార్తె అర్హత ఇచ్చాడని ఉందా యోహాను 1:12లో? ఆయన విశ్వసించిన వారికి. ఇప్పుడు దేవుడు ఎవరండి? ఎవరని ఉందండి? దేవుడు తండ్రి. మీ తండ్రి ఎవరు? దేవుడేనా? భలే చెబుతున్నారండి. ఎవరు మీ తండ్రి అంటే దేవుడు అంటున్నారు. దేవుడు ఎవరు అంటేనే మా తండ్రి అంటున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం, మీ తండ్రి ఎవరు అక్కడ ఉంది చూడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువు. నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతునుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? రైట్. ఈయన మీ అన్న. ఓకే. తనువు బలిపేటెను మాయన్న. ఎవరో యేసయ్య అన్న. మరి తండ్రి ఎవరు ఒకడా చూడు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువు. శ్రీమంతుడును వాళ్ళని దీని నాన్న 1 తిమోతి 6:15 చదువుతున్నాడు చూడు. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. అది ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రాజు మమ్మేలే మహారాజు,
అధిపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన ఎన్నిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలో ఎగ్జామ్లో ఫెయిల్ అయినా సరే మీరు రాజుగారు కొడుకులే. నేను పనికి మనం అనుకోవాకరా. పిల్లలు నువ్వు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినా సరే తల్లి, నువ్వు రాజులకు రాజైన వాని కూతురువే. బోర్డ్ ఎగ్జామ్స్ ఏంటి చచ్చిపోతానంటావు, పిచ్చి మొహమా? సావు లేదు, బతుకు లేదు, అంతే. ఇది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, అన్నీ పోతే సేవ. ఏడిచారు. ఈ మనుషులకు పనికి రాకపోతే దేవుడికి పనికొత్తా నేను. ఈ మనుషులకు పనికి రాకపోతే నా దేవుడికి బాగా పనికొస్తాను. నన్ను వాడుకోవటం ఆయనకి తెలిసి ఎట్ట వాడుకోవాలో అనుకోండి పిల్లలు. అంతేగాని నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, మా అయ్య తిడుతున్నాడు, మా అమ్మ తిడుతున్నాడు, సావాకండి. సావు ఆలోచన చేయవాకండి. అట్లాంటి పిచ్చి పనులు సైతాన్ని పుట్టిస్తాడు ఆలోచనలు. అసలు వినొద్దు. నువ్వు రాజు కుమార్తెవి, రాజా కుమారుడివి. కష్టపడి చదివావు, వర్కౌట్ కాల, చేసేదేమో వదిలేయి. మనుషులకు నువ్వు పనికి రాకపోయినా దేవుడికి పనికి వస్తావు నాన్న. ఇన్ని వచనాలు ఏకమై మీకు చూపించింది ఏంటంటే, పరలోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది. ఈ భూలోకంలో మనకి ఏ విలువలు ఒకవేళ లేకపోవచ్చు, కానీ మనకి నిత్యత్వంలో విలువ ఉంది, నిత్య మహిమలో విలువ ఉంది. దూతలు మన గురించి మాట్లాడుకునేంత గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబడింది. దేవునికి మహిమ. మనము దేవుని గణపరచాలని ఆశించినట్లే మనల్ని ప్రేమించే తండ్రి మనల్ని గణపరచాలని నిరంతరం కోరుకుంటాడు. ఆల్రెడీ ఆ ఘనత ఎప్పుడో మనకి ఇచ్చేశాడు ఆయన. ఇచ్చేశాడా, ఇయ్యలేదా? ఎంత గొప్ప ఘనత. యువరాజును అందరూ రాజ్య పౌరులంతా గౌరవిస్తారా లేదా? ఏడిచాళ్ళు, ఈ రాజు కాదుగా అంటారా? రాజుగారు కొడుకు, ఓయ్ యువరాణిని అందరూ రెస్పెక్ట్ చేస్తారు లేదా? ఎందుకు? దీని ముఖం ఇది రాణే, ఛీ అంటారా? ఆమె రాణి కాకపోవచ్చు, యువరాణి అంటే రాజుగారి కూతురు గనుక సన్మానం ఉంటుంది రాజ్యం అంతటా. అలాగే కోటాను కోట్ల దూతల లోకాలన్నిటికీ ప్రభువైన వాని పిల్లల మనం గనుక ఆ గౌరవం తప్పనిసరిగా మనకి ఇవ్వబడింది. అక్కడే కాదండి, వినండి బాగా, అక్కడే కాదు ఇక్కడ కూడా మనల్ని కనపరుస్తాడు. అది నేను ఎరిగింది. నేను చాలా స్పష్టంగా గుర్తించాను దేవుని కదలికలు. నా లైఫ్లోనే చూశాను నేను. కొన్నిసార్లు నేను చేసే పనులు పిచ్చి పనులు. ఆ పిచ్చి పనుల వల్ల నాకు అవమానం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ అవమానం రాకుండా ఆ అవమాన స్థాని ఘనతను తీసుకొచ్చేదానికి ఎన్నోసార్లు నా అడుగులని ఆయన బ్యాలెన్స్ చేశాడండి. నేను స్పష్టంగా ఎరుగుదును. కూర్చొని కొన్నిసార్లు ఏడ్చుకుంటా కూడా. నేను తొందరపడి అలా చేయబోయాను ప్రభా, అది కాదురా, ముందు ఇది చేయాలి, ఇది చేసినాక అది చేయాలని దానికి అడ్డు పెట్టి మరి ఇది చేపించి దీనివల్ల 10 మంది నన్ను మెచ్చుకునేటట్టు చేసావు కదా ప్రభువా నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.